ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉప్పల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చిలుకనగర్లో జరిగిన కార్డన్ సెర్చ్లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. మొత్తం 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్గిరి డీసీపీ రమారాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 44 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, 4 కార్లను సీజ్ చేశారు. 9 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు బీహార్, ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. బ్రెడ్ కంపెనీ మేడం, ఇన్ని ఐడియా నాచారంలో బ్రెడ్ ఇండస్ట్రీ వీళ్ళకి లేవు, వీళ్ళ ముగ్గురు. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యలో మనకు కొన్ని బ్యాంక్ ఆఫెన్సెస్ జరుగుతున్నాయి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరుగుతున్నాయి. అట్లాంటి కేసెస్లో ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ముఖ్యంగా చిల్కానగర్ లాగే ఉన్నటువంటి లొకాలిటీస్లో బయట నుంచి వచ్చి చాలామంది సెటిలర్స్ ఉంటున్నారు. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తర్వాత అదర్ నార్త్ ఇండియన్ స్టేట్ నుంచి వచ్చి ఉంటున్నారు. వాళ్ళ మీదే ప్రత్యేక నిఘా ఏం లేదు. కాబట్టి కోఆర్డినేట్స్ వాచ్ ద్వారా ఎక్కడైతే ఇట్లాంటి ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుందో వాళ్ళ గురించి వెరిఫికేషన్ చేయడానికి కూడా ఈ ఆపరేషన్ చేయడం